ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. అమరంతో సూపర్ హిట్ కొట్టిన శివకార్తికేయన్ ఏకంగా దళపతి విజయ్తోనే తలపడుతున్నాడా అంటే అవుననే అనిపిస్తోంది. విజయ్ లాస్ట్ మూవీ జననాయకన్ సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. దీనికి పోటీగా శివకార్తికేయన్ లేటెస్ట్ ఫిలిం పరాశక్తి విడుదలవుతుందన్న రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ పై పరాశక్తి డైరెక్టర్ సుధా కొంగర స్పందించారు. ఆమె ఏమన్నారో చూడండి. జననాయకన్ దళపతి విజయ్ లాస్ట్ సినిమాగా ప్రచారం జరుగుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్స్ హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా కనిపిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్. పొంగల్ కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న జననాయకన్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తర్వాత విజయ్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతాడు అన్న టాక్ జోరుగా వినిపిస్తుంది. గురు, ఆకాశం నీ హద్దురా లాంటి బ్లాక్ బస్టర్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ సుధా కొంగర లేటెస్ట్ ప్రాజెక్టు పరాశక్తి. అమరన్ సక్సెస్ తో మంచి ఊపు మీద ఉన్న శివకార్తికేయన్ పరాశక్తితో మరో హిట్ కొట్టాలి అని ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ క్లాష్ పై సుధా కొంగర స్పందించారు. పరాశక్తి జననాయకంతో ఢీకొంటుందా లేదా అన్న విషయం తనకు తెలియదు అన్నారు. రిలీజ్ డేట్ ని ప్రొడ్యూసర్లే డిసైడ్ చేస్తారు అని ఆమె తేల్చి చెప్పేశారు. సో ఇప్పుడు బాల్ నిర్మాతల కోర్టులోకి వెళ్లిపోయింది. పరాశక్తి సినిమా విజయ్ జననాయకంతో ఢీకొంటుందా లేదా మరేదైనా రోజు విడుదలవుతుందా అనేది ఇక ప్రొడ్యూసర్లే డిసైడ్ చేయాలి.